వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మన ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 3వ వచనం. దేవుని యొక్క బాహుబలం గురించి మనం తెలుసుకుంటున్నాం. 3వ వచనం ఏంటంటే, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోను నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామరమైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన, మీరు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేనేమైనానది కేవలం మీ కృపనైనా. ఈ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీరే మాట్లాడమని అయినా మీరే మమ్మల్ని సంధించి మీరు మాట్లాడి మేము ఎలాగ జీవించగలను విశ్వాసాలు మాకు నేర్పించి మహింపదమని స్నానం బట్టి ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమె ఇశ్రాయేల్ ప్రజలను ఫరో వెళ్ళనీయకుండా చేయడము, మోషే ద్వారా దేవుడు, మోషే అహరోను ద్వారా దేవుడు, అంటే మోషే చెప్పినప్పుడు అహరోను అది వాళ్ళకి చెప్పి ఫరోకి చెప్పి చేయడం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు, సూచక కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఫరో మరి వీళ్ళని అడిగి దేవుడిని వేడుకోమన్నప్పుడు, వీళ్ళు వేడుకున్నప్పుడు అక్కడ అద్భుతం జరుగుతోంది. ఆయన ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళనివ్వనని ఫరో మొండితనం వేస్తున్నాడు మాట. ఇప్పుడు ఇది 5వ అద్భుతం ఏంటంటే దేవుని యొక్క బాహుబలము. ఈయన ఏమంటున్నాడంటే, ఎవరు నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇది యెహోవా బాహుబలము, దేవుని యొక్క బాహుబలం మాట, దేవుని యొక్క హస్తము, దేవుడు తన బాహుబలంతో చేసే అద్భుత కార్యాలు. ఇదిగో యెహోవా బాహుబలము పొలములో నుండి నీ పశువుల మీదకి, ఎవరి మీదకి వస్తుందట? పశువుల మీదకి, గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి మిక్కిలి బాధాకరమైన తెగులు వస్తుందని మోషే ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు మాట ఫరోకి. ఫరో ఏం చేశాడో మనం చూద్దాం. ఫరో ఇశ్రాయేలును విడిపించడానికి నిరాకరిస్తే దేవుడు ఐగుప్తు దేశ పశువులైన గుర్రాలను, గాడిదల మీద మిక్కిలి తీవ్రమైన బాధకరమైన తెగులు రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ముందు హెచ్చరించాడు, ఫరోకి మోషే ద్వారా హెచ్చరించాడు మాట, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను పంపించకపోతే నీ పశు సంపద మీద అంతటి మీద నేను తీవ్రమైన మిక్కిలి బాధాకరమైన తెగులు రప్పిస్తాను అని హెచ్చరిక చేశారు. మన జీవితాల్లో కూడా, మన విశ్వాస జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు వచ్చే శోధనల గుండా, శ్రమల గుండా, నానా విధమైన కష్టాల గుండా సాతాను కల్పించే అనేకమైన తంత్రాల ద్వారా మనం పడిపోతున్నప్పుడు కూడా దేవుడు మనకి వాక్యం ద్వారా, ఎవరో ఒకరి ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు మాట. అప్పుడు మనం అది గ్రహించి విశ్వాస జీవితంలో దేవుణ్ణి హత్తుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోతే ఆయన గొప్ప కార్యం చేస్తాడని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. హెచ్చరికకి మనం లోబడి విధేయత చూపవలసిన వారమై ఉన్నామని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది ఐగుప్తు దేశం యొక్క ఆర్థిక స్థితి, వనరులు మరియు పూజనీయ జంతువులపై వినాశకరమైన దాడిని చేసింది. అలాగే పంపించాడు మాట. హెచ్చరిక చేసి దేవుడు ఆ తెగులునే మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగు చేసినప్పుడు ఏమైంది? ఆర్థిక స్థితి తగ్గిపోయింది, ఆర్థిక స్థితి నష్టమైపోయింది, నాశనం అయిపోయింది. వనరులు, పశు సంపదలు, పూజనీయ జంతువులు వీటిపై వినాశకరమైన నాశనం అయిపోయేమాట దాడి జరిగినట్లుగా ఆ తెగులు వల్ల మనం చూస్తున్నాం. కానీ ఇశ్రాయేల్ పశువులకు ఉన్న దైవిక రక్షణను నొక్కి చెప్తాం. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు కానీ ఇశ్రాయేల్ ఉన్న దైవిక రక్షణ, వాళ్ళకి దేవుడు రక్షణ ఇచ్చాడు. వాళ్ళ పశువులకి ఏ హాని కలగకుండా జరిగినట్లుగా, ఏ హాని కలగకుండా చూసినట్లుగా చూస్తున్నాం. ఈ వచనం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎవరికో ఏదో జరిగినా
మరి మనము భయపడి విధేయత చూపి దేవుని యందు భయము భక్తి కలిగి విధేయతగా ముందుకు సాగిపోవాలని కానీ మనము దేవుడు మనకు రక్షణ ఇస్తాడు, దేవుని కాపుదల భద్రతలో ఉన్నాము, ఆయన కాపాడుతాడని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాము. కానీ ఆ భయానికి కానీ ఆ శాతానికి కానీ లోబడి విశ్వాస జీవితాన్ని కోల్పోకూడదని ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. రాబోయే తెగులు సహజమైనది కాదని ఐగుప్తు దేవతలపై తన శక్తిని చూపించడానికి దేవుడు ఉద్దేశపూర్వకంగానే శక్తివంతంగా చేపట్టి ఈ చర్య చేశాడని పదం నొక్కి చెప్తోంది. ఈ తెగులు ఎక్కడ? ఇంకా పొలాల్లో వదిలిపెట్టిన పశువులపై, పొలాల్లో వదిలిపెట్టిన పశువులు ప్రత్యేకంగా దాడి చేస్తుందన్నమాట. పశు పంట నాశనం అయిపోయింది, పశువులు నాశనం అయిపోయాయి, పొలాలు నాశనం అయిపోయాయి, పంట నాశనం అయిపోయింది. పశువులపై ప్రత్యేకంగా దాడి చేస్తుంది కాబట్టి పశు సంపద అంతా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇళ్లల్లో రక్షింపబడిన వారిని వదిలివేస్తుంది, ఇళ్లల్లో ఉండిన వాళ్ళని మాత్రం వదిలివేసి పొలాల్లో ఉన్న పశువులపై దాడి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈజిప్టుపై మరింత తీవ్రమైన వ్యక్తిగత తెగుళ్ళు ఇంకా ఐగుప్తు ప్రజలపై వాళ్ళకి తీవ్రమైన వ్యక్తిగత తెగుళ్ళు వచ్చాయి. వ్యక్తిగతంగా తెగుళ్ళు అంటే కురుపులు, వడగళ్ళు దాడి చేయడానికి ముందు ఇది హెచ్చరికగా పనిచేస్తుంది. తీవ్రమైన వ్యక్తిగత తెగుళ్ళు, కురుపులు, వడగళ్ళు దాడి చేయడానికి ఇంకా ఆ దాడి కూడా ఉంది కాబట్టి దానికి హెచ్చరికగా ఈ తీవ్రమైన మిక్కిలి బాధాకరమైన తెగులు ఒక హెచ్చరికగా పంపించినట్లు దేవుడు చేసినట్లు ఇది ఒక హెచ్చరికగా గుర్తించి పనిచేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. గుర్రాలు, ఒంటెలు మరియు పశువులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఈ తెగులు ఈజిప్టు యొక్క రవాణాపై పడింది. బాధ వ్యవసాయం మరియు సంపదకు సంబంధించిన ప్రాథమిక వనరులు నాశనం చేసింది. రవాణా దెబ్బతింది, వ్యవసాయం దెబ్బతింది, మరియు సంపద సంబంధించిన ప్రాథమిక వనరులు కూడా నాశనం చేసేసింది తెగులు. ఈ వచనం ఒక హెచ్చరికనివ్వడం ద్వారా దేవుడి కనికరాన్ని ప్రదర్శిస్తుంది. ఏదైనా శ్రమ కానీ శోధన కానీ వచ్చేటప్పుడు దేవుడు ఒక హెచ్చరిక ఇస్తాడన్నమాట. ఆ హెచ్చరిక ఎందుకు ఇస్తాడు? జాగ్రత్త పడతాము, ప్రార్థనలో ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తాం, ఆ శోధన జయించడానికి శక్తి దేవుడిచ్చేలాగన మరి విశ్వాస జీవితంలో ప్రార్థనపూర్వకంగా ముందుకు వెళ్తామని దేవుడు ఒక హెచ్చరిక ఇస్తాడనమాట. ఆ హెచ్చరికని మనం గ్రహించి ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగిపోయినప్పుడు ఆ శోధన నుండి, ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి, ఆ విపత్తు నుండి ఆయనే విడుదల ఇస్తాడు. అదే సమయంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మరియు ఐగుప్తీయులకు మధ్య ఒక స్పష్టమైన గీత, వాళ్ళని ప్రత్యేకపరిచినట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ ఇచ్చినట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ప్రజలు కాబట్టి ఆయన రక్షణ ఇచ్చినట్టుగా, మరియు ఐగుప్తీయులకి ఈ తెగులు సంభవించినట్టుగా మిక్కిలి బాధాకరమైన తెగులు వాళ్ళ మీద పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి వినాశకరమైన తెగులు వచ్చింది. ఆయన ఫరో విన్నాడా? వినలేదు మాట. ఆయన ఇంకా వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజల్ని విడుదల చేస్తున్నట్టుగా మనం ముందు రాబోయే దాంట్లో మనం చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు నీ దేవుడు రక్షించినట్లుగా నీ నా పట్ల కూడా కనికరం చూపిస్తాడు. ఆయన కనికర స్వరూపుడు. ప్రతి వినాశనాన్ని, ప్రతి శోధనని, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ఇబ్బందిని తొలగించే దేవుడై ఉన్నాడు. ఆయనే నీ నా కొరకు, మన కొరకు తన సొంత కుమారుని, ఏకైక కుమారుడిని భూలోకంలోకి పంపించి సిలువు మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. భూలోకంలో జీవించి సిలువుపై శిరస్సు నుండి అరికాలకు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన సిలువు బలియాగం ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ప్రతి విషయంలో నీలోక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ నా పాపాలు, దెబ్బలు, బాధలు ఆయన భరించాడు. మన అవమానాలు ఆయన భరించాడు. మనని రక్షించాలని ఆయన చిత్తము. మన ప్రతి విషయంలోనూ సంతోషంగా, సమృద్ధిగా, సంతోషంగా సాగిపోవాలని ఆయన యొక్క చిత్తము. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆయన యొక్క సంకల్పం, ఉద్దేశము. కాబట్టి ఆయన తన ఏకైక కుమారుని భూలోకంలోకి పంపించి సిలువ మరణానికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మరి మన కొరత నిబంధనలో ఆయన విశ్వసించాం, నమ్మాము.
మరి మన జీవితం ఎలాగుంది మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. విశ్వాస జీవితంలో స్థిరంగా ఉంటున్నామా? ఆయన నమ్మడం, మారు మనసు పొందడం, ఆయన నిజమైన దేవుడని తెలుసుకోవడం వేరు. మరి వ్యక్తిగతంగా, కుటుంబంగా ఒక అద్భుత కార్యాలు జరగాలన్నప్పుడు నువ్వు విశ్వాస జీవితంలో ఎలాగ ప్రార్థిస్తున్నావు, ఎలా మొరపెడుతున్నావు, ఎలా వేడుకుంటున్నావు, మనం పరీక్షించుకోవాలి. ప్రతి సమయంలో మోషే మొరపెడుతూనే ఉన్నాడు. ఫరో చెప్పినప్పుడల్లా మొరపెడుతూనే ఉన్నాడు. ఆ మొరని దేవుడు ఆలకిస్తాడు. ఈ ప్రార్థన, నా ప్రార్థన, మన మొరలు ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడా? అక్కడికి వెళ్తున్నాయా ఆయన, మన మొరలు అక్కడికి వెళ్తున్నా ఆయన ఆలకించి జవాబు ఇస్తున్నాడా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బాహుబలము, ఆయన రక్షింపనేరకై ఉండినట్లు ఆయన హస్తము కుర్చ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని ఏషియా చెప్పినట్టుగా ఆయన బాహుబలము కుర్చ కాలేదు. ఆయన శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వము చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఆయనపై విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా మన జీవితకాల పర్యంతరము కొనసాగలేవాలని దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామని, దయామడి వరకు ప్రభ మీ అపరంజి పాదులకు లెక్కలేని సూత్రుల స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మీ పాత్రను వచ్చిన ఆయన ఈ వాక్యం ద్వారా నా ప్రభ మీరు మాతో కొన్ని విషయాలు నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి, మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి వందనాలు ప్రభ. నాయన మేము విశ్వాస జీవితంలో నీ బాహుబలంపై, నీ శక్తిపై, మీ దైవిక శక్తిపై మేము ఆధారపడి విశ్వాస జీవితంలో మాకు కలిగించే ఆ సాతాన సోదరుల నుండి, మేము తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల వచ్చే సోదరుల నుండి కూడా మేము విడుదల పొందలాగిన అటువంటి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మేము ముందుకు సాగిపోయే కృపని మాకు అనుగ్రహించి మహింపదమని, అటువంటి విశ్వాస జీవితంలో సాగిపోయేలా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైన గైడ్కి వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా కొరకు, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేసేందుకు మీకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.